నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చదువుకున్న వారి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ వార్షికోత్సవ సభలో ప్రకటించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్ర ప్రాతినిధ్యం ఉండేందుకే ఆడదాం ఆంధ్ర పోటీల ఏర్పాటు. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సంక్షేమం కోసం పార్టీ సభ్యులు పనిచేసినప్పుడే రాజకీయ వ్యవస్థకు గౌరవం. టీడీపీలో నూతన చేరికల సందర్భంగా భీమవరంలో హితవు పలికిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మండల కేంద్రం అతిలిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. కల్లు గీత కార్మిక వృత్తిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. విద్య ద్వారానే విజ్ఞానం పెంపొందగలదు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాల సభలో ఉద్బోధించిన ప్రొఫెసర్ వెలబోలు. తాడేపల్లిగూడెంలో భారత్ వికసిత సంకల్పయాత్రను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. కేంద్ర పథకాలను ప్రచారం చేసిన కార్యకర్తలు. పెరవలి మండలం ముక్కాముల గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పట్టణంలో గడప గడపకు పర్యటన. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే దివంగత సోమసుందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. విద్యను అభ్యసించిన వారు దేశానికి ఉపయోగపడే విధంగా సేవలందించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. The knowledge that you have acquired should not lead to a narrow and sectarian thinking, but to a broad and empathetic understanding of life. The knowledge you gained in this university should help you become a global citizen with your roots firmly entrenched in our great soil. Before concluding, I compliment the entire fraternity of Adikavi Nannaya University for their contribution in fulfilling the vision of our nation. I wish the university good luck for the future. I am sure it will grow as one of the premier institutions of our country. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె పద్మరాజు, సుధామూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రీడల్లో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఆడదాం ఆంధ్ర పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆడదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తో కలిసి ఆమె ప్రారంభించి అనంతరం మాట్లాడారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఆయా టీంలలో గెలుపొందిన జట్లను ఎంపిక చేసి జిల్లా పోటీలకు సిద్ధం చేయడం జరిగిందన్నారు. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మీ అందరూ బాగా ఆడి మన జిల్లాకి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి మనం చెప్పాలంటే ఇదేదో కొన్ని రోజులు మనం క్రీడల్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాదు. అందరిలో కూడా క్రీడా స్ఫూర్తి నింపాలి అని, క్రీడోత్సాహం నింపాలని, అలానే క్రీడల పట్ల ఆసక్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా బాగా ఆడితే మనం క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోతున్నాం. ఎండ్లో 10 నిమిషాలు నిలబడాలంటే మనకి చాలా కష్టంగా ఉంది. సో ఓపెన్గా ఉన్న అట్మాస్ఫియర్ని ఆస్వాదించి చాలా రోజులు అయిపోయాయి. సో ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఆడగలిగే వాళ్ళందరూ ఆడాలి,
ఆడలేని వాళ్ళు ఆడవారికి ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా వార్డు గ్రామ సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఎల్ డిఓ ఏవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి సమక్షంలో భీమవరం నియోజకవర్గ పరిధిలోని దిరుసుమరు గ్రామానికి చెందిన 50 మంది బుధవారం టీడీపీలో చేరారు. వీరికి పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, అప్పు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయని వివరించారు. త్వరలో రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన పార్టీలు విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వెల్లడించారు. ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో వీళ్ళంతా కూడా యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మన గ్రామాలు బాగుంటాయి అని వాళ్ళు మంచిగా ఆలోచించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు రావటం చాలా చాలా శుభపరిమాణం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాబో కాలంలో మన రాష్ట్రం బాగుండాలన్నా, మన గ్రామాలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ రోజున ఇక్కడ ఇందులో మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, రాబో కాలంలో మనం ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్రం నష్టపోయింది ఎవరి వల్ల, మంచి నాయకత్వం కావాలి, రాజధాని కావాలన్నా, ఒక మన గ్రామాలు బాగోవాలన్నా, అలాగే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీరు మనందరం కలిసి పనిచేసి గ్రామాల్లో కానీ అలాగే పట్టణాల్లో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకత్వంలో మనందరం కూడా బలోపేతం చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో పార్టీ భీమవరం మండల అధ్యక్షులు రేవు వెంకన్న, ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్, ఐటీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు మోహన్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మైగోపు గంగారం తదితర నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలు విడుదల అయ్యే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తి తెలిపారు. భీమవరంలోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే 30% ఐఆర్ ఇవ్వాలని, 1వ తేదీన జీతాలు చెల్లించాలన్నారు. ఇప్పటికే అనేక విధాలుగా దశలవారీ పోరాటాలు చేశామన్నారు. ప్రజాప్రతినిధులకు మెమోరాండాలు తాలూకా జిల్లా, రాష్ట్ర స్థాయిలో 6, 12, 36 గంటల ధర్నాలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కెఎస్ రామకృష్ణ ప్రసాద్, జి రామకృష్ణరాజులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగల తెలుగుదేశం పార్టీలో యువకులు చేరడం ఆనందంగా ఉందని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణానికి చెందిన పలువురు యువకులు బుధవారం పచ్చ జెండా తీర్థం తీసుకున్న సందర్భంగా ఆయన అభినందించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి గెలుపొందడం ఖాయమన్న భావనతో చురుకైన వ్యక్తులు తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపెడుతున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. ఆర్మిల్ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు తమరాపు పల్లపురావు, సప్పా వీరరాఘవులు, జక్కంశెట్టి వెంకటేష్, తాతపూడి మారుతీరావు, మల్లిన రాధాకృష్ణ, సిరా సుధాకర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అతిలి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రచార కార్యక్రమంలో కూడా ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అతిలి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ స్థానికులను కలిసి ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, విద్యుత్ ఛార్జీల పెరుగుదల కానీ, పన్నుల పెరుగుదల కానీ, ఈ విధంగా వారి మీద పడినటువంటి భారం ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. మహాశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తుంది. కానీ తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, బస్సు ప్రయాణం ఉచితంగా జిల్లాలో ఎక్కడైనా చేసే విధంగా కూడా ఈరోజు పథకాలను ఇవ్వడం జరిగింది. అలాగే రైతుకి అన్నదాత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈయన వెంట పార్టీ మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి చంటి, దాసం బాబ్జీ, నాయకులు వరి శ్రీను, కుడుపూడి భాస్కర్రావు, కడలి రామాంజనేయులు, అడ్డాల సాయిబాబాలు పాల్గొన్నారు. వేలాది కుటుంబాలు జీవిస్తున్న కల్లుగీత వృత్తిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. తణుకు చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సెంటర్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం జరిగిన ప్రతినిధుల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మల్టీనేషనల్ కంపెనీలకు ప్రాధాన్యతనివ్వడం వల్ల తరతరాలుగా అమలులో ఉన్న చేతి వృత్తులు సన్నగిల్లాయని ఆయన చెప్పారు. ఈ విధానాలను ఎదుర్కొనేందుకు అన్ని సంఘాలు సమైక్యంగా పోరాడాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేసిన తీర్మానాలను రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన ప్రతినిధులు ఆమోదించారు. ఈ మేరకు కల్లుగీతపై గాయకులు ఆలాపించి గేయాలు అలరించాయి. వర్షం వచ్చిన ముసులు పెట్టిన చెట్లను ఎక్కి కళ్ళను తీసే జీవిత వృత్తి తెలుపదుగును గడిపి గీత కార్మికుల ఐక్యపరచగా కదిలిందండి కార్మిక సంఘం, కల్లు గీత కార్మిక సంఘం. రాష్ట్ర మహాసభలుగా ఈ వేదిక నుండి జరుపుకుంటున్నటువంటి మీ మహాసభలు అంతరించిపోతున్నటువంటి వృత్తిలో కల్లు గీత కార్మిక వృత్తి కూడా ఒకటిగా ఉంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతంలో కల్లు గీత అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేది. ఎవరైనా గ్రామంలో మీ వృత్తి ఏమిటి అని అంటే గీత కార్మిక సంఘం ఆ వృత్తిని చెప్పుకునేటువంటి రోజులుగా ఉండేది. కూడా అలాంటి కల్లు గీత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని అలాంటి వృత్తి చాలా నిర్లక్ష్యం చేయబడింది, నిర్వీర్యమైపోయింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల తల్లి బంది అయిపోయిందో నా పల్లెల్లోని గోరెటి వెంకన్న వృద్ధుల కోసం ఎంత గొప్పగా రాసిన ప్రపంచీకరణ పరిణామక్రమంలో ఈ వృద్ధులన్నీ అంతరించిపోతున్నటువంటి బాధను వ్యక్తీకరణ చేసిన ఈ కుల వృత్తులు ఇలాగే ఉండాలని, ఆ కుల వృత్తులు చేసే వాళ్ళ పిల్లలందరూ కూడా అందులోనే ఉండిపోవాలని కానీ మనం ఎవరూ కోరుకో. అందుకనే కల్లు గీత వృత్తి అనేటువంటిది ఒకటి చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడం ఒక విషయం అయితే, ఏదైనా ప్రమాదాలు జరిగితే ప్రాణమే పోతే అవయవాలే కోల్పోతే అలాంటి వాళ్ళకి ఇప్పటికే ఉన్నటువంటి రక్షణలని పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అది ఎక్స్గ్రేషియో కావచ్చు, ఇతర ప్రమాదాలకు ఇచ్చేటువంటి బీమా కావచ్చు, ఇట్లాంటి రక్షణలు కూడా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతుంటారు. మీరందరూ అనుకుంటారు మా కొలపోడు ఎమ్మెల్యే అయితే, మా కొలపోడు మంత్రి అయితే, మా కొలపోడు అధికారి అయిపోతే అది చూసి మురిసిపోవడం తప్ప వాడు మనకి సేవకులుగా ఉన్నారా లేకుంటే దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారా అనేది అర్థం కావాలి. పాలకుడు ఎవడైనా పోరాటం చేసిన హక్కులు నిలబెట్టుకోవడం సాధించుకోవడం అనేటువంటిది పోరాటం. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, విద్యావేత్త డాక్టర్ జక్కంశెట్టి చంద్రప్రసాద్లు మాట్లాడారు. విద్య ద్వారానే విజ్ఞానం పెరగగలదని గుంటూరు డిగ్రీ ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెలబోలు నాగరాజలక్ష్మి పేర్కొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంటర్లో పటిష్టమైన పునాది పడినప్పుడే పెద్ద స్థాయిలోకి ఎదగగలరని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా ఏకాగ్రత, పట్టుదల ఉన్న విద్యార్థులు అగ్రస్థానంలో నిలవగలుగుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, క్రీడా రంగాల్లో విశిష్ట ప్రతిభను ప్రదర్శించి ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు ఎండోమెంట్ అండ్ సిల్వర్ మెడల్స్ ను అందజేశారు.
అనంతరం స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను ప్రజలందరికీ తెలిసే విధంగా వడ్డే సుబ్బారావు రచించిన తాపీ చెక్కిన శిల్పం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్ళు 59 దేశాల్లో ఒక సర్వే చేశారు, ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో వాళ్ళు కనిపెట్టింది ఏమిటి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి అంటే స్కూల్కి కాలేజీకి వెళ్ళినటువంటి పిల్లలు చిన్నతనం నుండి ఒక 17 సంవత్సరాల పాటు స్కూల్కో కాలేజీకో వెళ్ళి గురువు గారి దగ్గర కూర్చొని చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఆయుర్దాయాన్ని పొందుతారు. గారి దగ్గర కూర్చోవాలి, గురువు ఎదురుగా చదువుకోవాలి అని చెప్తున్నారు. అలా ఎందుకు కూర్చోవాలి అని అంటే గురువు గారు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఏ రకమైన స్కిల్ ఉంది, వీళ్ళు ఏ సబ్జెక్టు బాగా చదువుతున్నారు, ఏ సబ్జెక్టులో డల్గా ఉన్నారు, వీళ్ళకి మనం అందించవలసిన సహకారం ఏమిటి అని గురువు గారు ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మీలో ఎవరెవరిలో ఏ రకమైన స్కిల్ ఉందో ఆ స్కిల్ని డెవలప్ చేయడానికి గురువు గారు ప్రయత్నం చేస్తారు. ఈ చదువుతో పాటు ఆ స్కిల్ కూడా మీరు డెవలప్ చేసుకొని సమాజంలోకి వెళితే ఒక అద్భుతమైన వ్యక్తిగా రాణించడానికి అది దోహదం చేస్తుంది. ప్రిన్సిపల్ బిహెచ్ హిమబిందు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల అధ్యక్షులు కావంట్లపల్లి వెంకట సుబ్బారావు, కోశాధికారి నందిగం సుధాకర్, వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ చుట్టూరి రీనా సాయి, ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, అధ్యాపకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తణుకు 8, 9, 10 వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులను వివరించేందుకు ఎన్టీఆర్ పార్క్ ముందు ఏర్పాటు చేసిన సభలో మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, గర్భిణీ స్త్రీలకు పీఎం పోషణ పథకాలు అమలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెదమలు అవినాష్ ఖాన్, కొవ్వూరి వెంకటరెడ్డి, మద్దిపాటి రాజశేఖర్, బొల్లారం నాగరాజులు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు రామకృష్ణ సేవా సమితి భవనంలో 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈ సంస్థ ప్రతినిధి చిలుకూరి లక్ష్మీ సుజాత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆరంభమయ్యే సంగీత కచేరీల్లో హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, తాడేపల్లిగూడెంలకు చెందిన ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గల ప్రజలు, సంగీత ప్రియులు విధిగా విచ్చేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని సుజాత విజ్ఞప్తి చేశారు. తణుకులో 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలు రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో నిర్విఘ్నంగా జరుపుకుంటున్నారు. గత 25 సంవత్సరాలుగా మహిళల ఆధ్వర్యంలో జరుపుకుంటున్న త్యాగరాజ ఉత్సవ కమిటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ రజతోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనిలో భాగంగా విచ్చేస్తున్న ప్రముఖ కళాకారులు కచేరీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడమైంది. 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు త్యాగరాజ కీర్తనలు, 5, 6 టీటీడీ దేవస్థానం నుంచి అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గారైన విష్ణు శర్మ గారు మన మీద ఉండే మమకారంతో 2 రోజుల ప్రోగ్రాంకి పంపించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ బృందం 5, 6వ తారీఖు అన్నమయ్య పాటలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ తణుకు ప్రజలందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభల్లో తణుకుకు చెందిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందించి గౌరవించారు. ఇందులో భాగంగా తెలుగు ఉపాధ్యాయునిగా అందించిన సేవలను గుర్తించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, చిట్టా రామయ్య శర్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా మల్లవరానికి చెందిన చర్ల గణపతి శాస్త్రి, సుశీల దంపతుల పేరుతో సాహిత్య పురస్కారం అందించి సత్కరించారు. గాంధీజీ ఆనంద ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లకంసాని సత్యనారాయణ, ప్రముఖ సంగీత కళాకారిణి వీణా రవలి, నారుమంచి వాణి ప్రభాకరి, చర్ల మృదులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా పెదనిండ్రకొలను గ్రామంలోని గాంధీజీ స్మారక మందిరంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో జాతిపితకు వినతి అనే కవితను చదివి వినిపించిన తణుకు కవి విఎస్వి ప్రసాద్ కు నిర్వాహకులు జ్ఞాపికనందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండల ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, స్థానిక ప్రముఖులు సాగి జానకి రామరాజు, రుద్రరాజు, రామరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.